ఇక మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ సస్పెన్స్ కు తెరదించేందుకు బీజేపీ అధిష్టానం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీలను పరిశీలకులుగా నియమించింది. నేను డిస్కస్ చేస్తాను. వీరిలో రూపాని నేడు ముంబై చేరుకునుండగా నిర్మల రేపు చేరుకుంటారు. వీరిద్దరూ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి నేతలతో చర్చలు జరుపుతారు. రేపు ఉదయం 10 గంటలకు ముంబైలోని విధానసభ సెంట్రల్ హాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక ఉంటుంది. ఫడ్నవీస్ ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నాక ఆయనే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఫడ్నవీస్ కే ఉన్నట్లు సమాచారం. ఈ నెల 5న సాయంత్రం 5 గంటలకు ముంబై ఆజాద్ మైదానంలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండేకు ఫడ్నవీస్ ఫోన్ చేశారు. ఆరోగ్య వివరాలు కనుక్కోవడమే కాక తన సన్నిహితుడైన గిరీష్ మహాజన్ను షిండే దగ్గరకు పంపారు. అంతకు ముందు అనారోగ్యం కారణంగా షిండే మహాయుతి నేతల సమావేశంతో పాటు మిగతా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖ కూడా ఇవ్వాలని ఏక్నాథ్ షిండే పట్టుపడుతున్నట్లు సమాచారం. మంత్రిత్వ శాఖ తనకు కేటాయిస్తే సీఎం పదవి లేకపోయినా తన ప్రతిష్ట తగ్గదని, ఒకవేళ తాను కోరిన మంత్రిత్వ శాఖలు ఇవ్వకపోతే ప్రతిపక్ష నేతగా అయినా కొనసాగుతాను అంటూ షిండే బీజేపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన చర్చల ప్రకారం బీజేపీ 20, శివసేనకు 12, ఎన్సీపీకి 10 మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది. ఇక ఈ నెల 5న కూటమి తరపున కనీసం 20 మంది మంత్రులు ప్రమాణం చేస్తారు అని సమాచారం.